హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్, నేను ఇడ్లీ పిండి తడిపిన కదా. సో ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేయలేము, ఎందుకంటే క్యారెట్లు లేవు, ఓన్లీ బీట్రూట్ ఒకటే ఉన్నాయి. క్యారెట్లు అయితే తెప్పించుకోవాలి. సో బట్టలు కూడా వాషింగ్కి అయితే వేసిన, చాయ్ అయితే పెట్టిన, దాన్ని దింపేసి కూడా వచ్చిండు. యాక్చువల్గా వైట్ డ్రెస్సులు చేతితో ఉతుకు అంటున్నారు కదా. సో మండే రోజు 2 డేస్కి ఒకటి వేసుకుంటాడు వైట్ డ్రెస్. ఇంకా నార్మల్గా గుడికి అక్కడిక్కడ వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ వేసుకొని, అంటే ఉతికిన డ్రెస్ వేసుకొని మళ్ళీ వచ్చినాక మళ్ళీ అదే వైట్ డ్రెస్కి వేసుకొని వెళ్తాడు ఊళ్ళోకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు. కాకపోతే ఒక వైట్ డ్రెస్ 2 డేస్ యూజ్ చేస్తుంటాడు అనమాట. సో ఎప్పుడు చేతితో తుట్టుకో అనేటప్పుడు నేను వాషింగ్ మిషన్ లేదు. నేను షాక్ అయినా. ఈరోజు కూడా అందులో వేసినట్టున్నాడు, తెలిసి వేస్తుంటా మర్చిపోయి ఇట్లా వేసిందేమో అనుకున్నా. అడుగు, నువ్వు వైట్ డ్రెస్ వాషింగ్ మిషన్లో వేస్తున్నావా? ఇది నిన్న వాషింగ్ మిషన్లో వేసినావు, నీవే వేసినావు. మొన్న సోమవారం నేను పూజలో కూర్చుంటున్నాను, ఇప్పుడు కూడా వేసినట్టున్నావు. నేను ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా ఇది అడుగుదాం అనుకుని గుర్తుకు రాలే. ఇప్పుడు కూడా వేసేసరికి ఇంత కావాలని వేస్తున్నావా మర్చిపోయేస్తున్నావా అని డౌట్ వచ్చింది. ఇది ఈరోజు వేసుకున్నావు కదా, నిన్న మొన్న వేసుకుంది, ఈరోజు మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసినావు. ఇది వాషింగ్ మిషన్లో వేసిందే, మర్చిపోయి వేసిండే. నాకు ప్రతిసారి మొత్తుకుంటుండే, డౌట్ కూడా పడుతుండే, నువ్వు చేతితోటి వెండినావా ఇందులో వెండినావా అని. మర్చిపోయి నాకు తెలిసి వాషింగ్ మిషన్ అయిపోయేటట్టుంది. చాయ్ ఇప్పుడే పోసుకొచ్చుకొని కూర్చున్నా, అదేంటి ఇంకొచ్చేటట్టుంది చూడాలి. ఇంక ఈయనే వచ్చేలా పడ్డా, ఇది అయిపోయేటట్టు కొడుతుంది నాకు. చూద్దాం, సౌండ్ వస్తే ఆరకేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ వేస్తాం కదా, గంట అప్పుడు అయిపోతుంది. అరకేసి వచ్చి ఒక్కసారి చాయ్ తాగుతా, అంతవరకు సల్లా కూడా అయితే. టవల్స్ కూడా ఇప్పుడే వేసిన, ఇది అయ్యేలోపు టవల్స్ అని ఎండుతాయని. ఇంకా ఇది తెచ్చి వేయడ కుర్చీలకి మంచంకి వేసుకోవాలి. ఇక మా 4 4 టవల్స్ ఉంటాయి. జస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు వేసిన, 20 మినిట్స్ కూడా కాలేదు. ఇంకా మంచంగా వేసుకుంటా. నిన్న వైట్ డ్రెస్ తీసినాక ఏదైనా కలర్కి ఇట్లా అత్తిందేమో అని చెప్పేసి చూసిన, ఏం కలర్ అత్తలేదు. మళ్ళీ ఈరోజు ఇంకోటి వేసింది కదా, చూడాలి. ఇంకోటి వైట్ డ్రెస్ కొంచెం కలర్ అత్తినా వేసుకొని కూడా రా. ఉండడానికి తత్తి లేకుండా లక్కీగా, కాకపోతే దాన్ని కాలర్ సైడ్ ఏమంటారు సరిగ్గా మురికి అవుతుంది వాషింగ్ మిషన్లో. చేతి కొడితేనే ఒక్క డ్రెస్ విండోలో అందరు బట్టలు విండవచ్చు. అంతసేపు ఒకటే డ్రెస్, ఒక షర్టు ఉతుకుతుండే నేను. అది వాషింగ్ మిషన్లో చూసిన, మంచిగా ఉతికిందా అనేసి చూస్తే కాలర్ దగ్గర సగం మురికి పోలేదు, డ్రెస్ అంతా కూడా మంచిగా అనిపించలేదు. నాకెందుకో అక్కడక్కడ లైట్ కలర్స్ కూడా ఉన్నట్టుగా, మురికి పోనట్టుగా అనిపించింది. సో ఈరోజు కూడా వేసిన దానికి ఏ కలర్ అర్థంలో బాగుంది. టవల్స్ల ప్లేస్కి టవల్స్ వచ్చినాయి. ఒకటే దండం ఉంది కాబట్టి ఒకసారి ఇవే సరిపోతే కుర్చీలకి సైకిళ్ళకి వేస్తా, అందుకనే అవి వచ్చి ఇంట్లో వేసిన. ఇవి మొత్తం బయట ఎండిపోయేలోపు అవి మొత్తం ఇంట్లో ఎండిపోతాయి. సో తీసిన వైట్ షర్ట్ ఫస్ట్ ఇదే చెక్ చేస్తున్నాను, మన వచ్చిందేమో అనేసి. చక్కగా ఊరికితే ఓడిగా బ్లాక్ కలర్ హ్యాండ్స్ పైన కూడా. ఇది కాలర్ దగ్గర కొంచెం పర్లేదు బాగానే పోయింది. అసలు మొన్న అయితే ఇంతకాలం కూడా పోయలేకుండే. ఇది కొంచెం పర్లేదు పెట్టాను. ఇంకా నేను ఏ కలర్ వస్తలేదు చెప్పలేం కదా, షర్ట్స్కి ఏ చిన్న కలర్ వస్తే తప్పులేదు అని చేతి ఉతికినంత నీట్గా అయితే లేదు. ఈ గాజులు చూడండి ఎన్ని డేస్ తీసి, యాక్చువల్గా పడేసేయాలి. చాలా డేసే వాడిన, కొన్ని స్టోన్స్ కూడా పోయినాయి అక్కడక్కడ. సో పడేదేమని పెడుతున్నా, అట్లే పెడుతున్నా. ఈ ముందర ఇగ్గొచ్చు, కానీ ఇంకా ఇట్లనే ఒకవేళ పగులితే పందిలు కనుక, పిల్లులు కుక్కలు కనుక ముట్టుకుంటే మళ్ళా కోసుకోపోతుంది కదా. ఇట్లా మనం పడేసేటప్పుడు కవర్లో పెట్టి పడేసినా సరే ఇవి పడగానే పగిలిపోతాయి, మళ్ళీ దానిలోకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని దగ్గర తీసుకుపోయి ఇట్లా పడేసేయాలి, పగలకుండా ఒక పెట్టేసేయాలి. ఏదైనా చెత్త లేదు వాళ్ళని పడేయాలి అనుకుంటున్నా. అవి తీసి కూడా చాలా టేస్ అయింది. పడేయాలని కూడా కొన్ని రోజులు బెడ్రూమ్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నుంచి తీసి పడితే మళ్ళీ ఈడబెట్టిన, ఈడ కూడా ఉండే ఎన్నో రోజులే. ఇట్లా ఇగుతో పగులుతాయి, మళ్ళీ గాజు పెంకల్లాగా అయితే మళ్ళీ దానికి ఎఫెక్ట్ అవుతుందని పెట్టిన. పడేసేయాలి ఒకసారి, సైజ్ అల్లా కూడా ఉంటుంది.
సో పనులు అయితే అయిపోయినాయి. సో మొత్తం బాసలు కూడా ఆయన తోముకున్నా. సో ఇది వచ్చేసి బగారన్నం అయితే వేసి, బగారన్నం ఎందుకు వేసిన అంటే గుత్తొంకాయ కర్రీ చేసిన అనమాట. సో అందుకని చెప్పి బగారన్నం చేసి బాక్స్ కూడా కట్టేసుకున్నా, స్నాక్స్ కూడా పెట్టుకున్నా. సో జుట్టు ఒకటి వేసుకుంటే అయిపోతుంది. ఇంకో 20 minutes దాకా ఉంది టైం, అయిపోయినట్టే. సో ఈరోజు కూడా జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చిన, చినుకులు స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా. అందుకే ఈరోజు ఎండిపోయిన బట్టలు వెంటనే తీసేసిన. ఇవి కూడా ఈడేయకుండా ఈడేసిన. ఇట్లా ఈరోజు చల్లగానే ఉంది, ఎండలే లేదు. చినుకులు అయితే పడుతున్నాయి సన్నం. ఈ నెక్కలు ఏడేసిన ఎండటట్టు లేవు, అసలు ఎండ కూడా లేదు అసలు. ఈరోజు చల్లగా ఉంది. నిన్న వేసిన డ్రాయింగ్ రబ్ చేసినావు, ఎందుకు రబ్ చేసినారా? ఎందుకు వద్దన్నది? ఈడ ఉన్నదే కదా నేను వేసి ఇచ్చిన క్వశ్చన్ బట్టే. ఎందుకు వద్దన్నది అంటే పని చేసే సామాన్లు ఒకటేమని చెప్పిందా? ఏమైందిరా అంత మంచిగా వేసినా, నేను అంతసేపు నిన్న ఏదో ఒక డ్రాయింగ్ ఉంచుకుంటే మళ్ళీ రబ్ చేసి వేసినావు. చూడండి, నేను అదే చిల్డ్రన్స్ పేరెంట్స్కి ఏదైనా హెల్ప్ చేసేటివి, ఒకటి బట్టల అరకేసా కాడ, ఒకటి బాసలు తొమ్మిది కాడ 2 డ్రాయింగ్స్ వేసిన నాకు వచ్చినట్లు అని చెప్పినా కదా. ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మళ్ళీ అవి రబ్ చేయించి మళ్ళీ వేరే డ్రాయింగ్స్ వేయించింది. పని చేసే సాంబార్లు, చీపురు కట్ట అవి ఇవి మళ్ళీ ఎందుకు రబ్ చేస్తున్నావు? నీ ఇష్టం పో, ఏదో ఒకటి వేసుకో. రాసింది రబ్ చేపిస్తున్నావు, ఏదో ఒకటి వేసుకో. మరి నాకేం చెప్తున్నావు? ఇవి బంషి తీసుకున్నారు కదా ఎరేజర్లు, టైర్ ఎరేజర్లు. ఆల్రెడీ ఒక ఎరేజర్ ఉంటే కదా పెన్సిల్ వెనకాల పోగొట్టినావా? ఏం చేస్తున్నావురా నువ్వు? ఇంకోటి వాడికి చేస్తున్నావు. ఏం చేసేయాలా? నువ్వే పోసుకో. నేను ఆల్రెడీ మంచిగా వేసిన మంచిగా వేసిన డ్రాయింగ్ నేను ఇది చేసిన. నాకు తెలియదు ఎట్లా వస్తే అట్లా వేసుకో. ఓకేనా? చెట్టుకి నీళ్ళు పోస్తున్నాడు. ఓకేనా? ఫస్ట్ బుక్స్ అన్నీ ఎక్కడ పెట్టేసి ఆడుకోండి. అప్పుడు పో. పెన్సిల్ ఎరేజర్స్ అన్నీ ఎవరి బ్యాగ్లో పెట్టుకో. పోయే నువ్వు పో. పెన్సిల్ చేసి కర్రా. ఏవో మా చిన్నోడు కన్ను కొంచెం తగ్గింది. విన్నీక రాబెట్ట, ఎక్కువగా ఆడుతుంది దీనికి. జర చిన్నోడు కన్ను కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. విన్నో వీడికేమో కన్ను వచ్చింది కదా. మా విన్నుగాడికి ఆ రోజు ముక్కు పింపుల్ వస్తుంది, పొద్దునకైనా సరే వస్తుందని చెప్పినా కదా. అది బయట నుంచి రాలే, లోపల నుంచి. చూడు, పెట్టు మొత్తం, కళ్ళు మొత్తం లోపల పెట్టు. లోపల అనేది బాగా ఇట్లా అయిపోయింది. మా విన్నోడు లోపల గడ్డలాగా అవుతుంది పింపుల్లాగా అన్నాడు. కానీ మనకు లోపల ఆల్రెడీ రౌండ్గా ఒక పింపుల్లాగా ఉంటుంది కదా. సో నా దాన్ని చూసి అంటున్నాడేమో అనుకున్నా. అసలు ముట్టనిస్తలేడు, పౌడర్ కూడా ఇట్లా కొట్టనిస్తలేడు, ఏం లోషన్ కూడా పెట్టనిస్తలేడు. నేను ఏందా అని చూసిన. అందులో నేను ఆ రోజు మార్నింగ్ లేసేసరికి పైకి పింపుల్ వస్తుంది అనుకున్నా. అట్లా వాచిండే కదా ముక్కు, అసలు క్రాస్గా కనిపించిండే. ఆ లోపల పింపుల్ అయింది. చూపిస్తే చూడండి, మంచిగా కనబడుతుంది క్లియర్గా. ఇగంటిగా ఈ లోపల అనేది పింపులే వాసిపోయింది. లోపల సైన్స్ అయింది విన్నగాడికి. నాకు అయ్యలేదు, వాడికి ఒక టైం. రాకెట్ నీకు కావాలా? పో, నీకు ఒకటి చేసిస్తా. మీరు ఆడుకోండి, ఇంకా నేను పనులు చేసుకోవాలి. నేను పిల్లలైతే అప్ప నుంచి అన్నం పెడదా అంటే వద్దంటున్నారు. కొబ్బరి లడ్డూలు తింటా అంటున్నారు. కొబ్బరి లడ్డు అయిపోయింది యాక్చువల్గా. సో తెప్పించి పట్టాలి మళ్ళీ కొబ్బరి బెల్లం లడ్డు. సో ఏదన్నా తినబుద్ధి అవుతుంది అంటున్నారు. అన్నం వేస్తా అంటేనేమో ఏడుస్తున్నారు అన్నం వద్దు అని. యాక్చువల్లీ ఇవన్నీ కూడా స్కూల్ దగ్గర ఆఫ్టర్నూన్ మురుకులే ఈరోజు ఇంటికి పోయి అని చెప్పిండనమాట. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు కదా, మురుకులు పట్టుకొని చేసుకుంటూ వస్తున్నాయి. తర్వాత చేస్తా అని చెప్పిన వాడేమో ఏడుస్తున్నాడు. సో అందుకనే అటుకులు చాట్ ఉంటుంది కదా, సో అది చేసిస్తా అని చెప్పిన. చేయమంటున్నాడు. ఇప్పుడు దాంతో ప్రిపేర్ అయితే చేస్తాను. బొనుగుల చాట్ అంటున్నా, పోహా అటుకుల చాట్ అయితే రెడీ చేసేసిన. రెడీ చేసి అయిపోయింది. వేసిద్దాం. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యి అనుకుంటూ ఉంటారు.
ఇట్లా మా మమ్మీ వేసి పెట్టేది మాకు బొనుగులతోటి అటుకులతోటి. మేము కూడా స్కూల్ నుంచి వచ్చి రాగానే ఏదైనా తినాలనిపిస్తుంది అని అంటే మా అమ్మ వేసి డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలలో నింపి పెడుతుండే. ఇవి కానీ బొనుగులు కానీ మురుకులు కానీ. మేము స్కూల్ నుంచి రాగానే డ్రెస్ కూడా ఇప్పుకుంటుండే. స్కూల్ డ్రెస్ ఫస్ట్ వేసుకొని తిని టీవీ చూసి డోరేమోన్ అది ఇది చూసి ఎప్పుడుకో డ్రెస్ ఇప్పి హోంవర్క్స్ చేసుకుంటుండే. అయితే ట్యూషన్ కన్నా వెళ్తుండే. ఇచ్చి చూద్దాం ఏమంటారు. నేను ఫస్ట్ టైం అనుకుంటా ప్రిపేర్ చేసింది. ఒకసారి చేసుకున్నాము కానీ ఆ రోజు మా హస్బెండ్ చేసిండు తినాలనిపిస్తుందని. వచ్చి సడన్గా వచ్చిండు తీసుకొని వచ్చిండు. ఇది తినాలనిపిస్తుంది అన్నాడు. ఆ రోజు మా హస్బెండ్ చేసిండు. సో ఈరోజు నేను చేసిన ఫోన్లో యూజ్ చేసిన ఇట్లా చేయాలి. టేస్ట్ చూద్దాం. వీళ్ళు కూడా ఇప్పుడు డోరేమోన్ చూసుకుంటా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. పెద్దగా నాకు ఇది ఏముంటుంది ఇందులో అన్నట్టుగా ఉంటుంది అనమాట, అందుకే చెయ్యను. ఇంకా పిల్లలు అడిగితే చేయాలి కదా. ఇష్టపడితే ఇంకా రేపు కొన్ని స్నాక్స్లో కూడా పెట్టి పంపచ్చు. ఊరికే ఫ్రూట్సే అంటారు, స్నాక్స్లో కూడా పెట్టి పంపచ్చు. అయ్యి ఇన్నో అయినాయి. మెత్త పక్క జరు టేస్ట్ చేసి చెప్పుకుని. అది టీవీ రిమోట్ తీసుకురాపో, సౌండ్ మ్యూట్ చేస్తా. ఏం చూస్తున్నావురా అంతగానం చిన్నోడా? స్పూన్ తీసుకో, స్పూన్ తీసుకోండి. చెరొక స్పూన్ తీసుకొని తినండి. ఇంకా అవన్నీ వేసినాడు టేస్ట్ వస్తుంది. మొత్తం తిని చూడు అన్నీ కలిపి. మిరపకాయలు ఒకటి పక్కన పెట్టుండి, కరివేపాకుడు తినండి. కింద వాడకుండా తినండి. కొంచెం తినరా చిన్నడా. మస్తున్నాయిరా పల్లీలు పుట్టినోళ్ళు మస్తు వేసిన. ఇదే పెడతలే స్నాక్స్ నీకు. విన్నా బాగుందా టేస్ట్? నీకు చిన్నడా బాగుందారా? చిన్నడా నేను కూడా ఒక స్పూన్ తిని చూస్తా. నాకు పచ్చిమిర్చిలు ఇష్టం. పచ్చిమిర్చిలు ఎక్కువ వేసిన. నాకు మా హస్బెండ్కి పచ్చిమిర్చిలు ఇష్టం, ఇంటికి ఎక్కువ వేసిన. ఎల్లిపాయలు చాలా ఘాటు ఉన్నాయి. అయితే ఎల్లిపాయలు తింటాను నేను, సరే చాలా ఘాటు ఉన్నాయి. మొన్న క్యాబేజ్ ఫ్రైలో కూడా ఎల్లిపాయలు వేసిన. ఇష్టం నాకు ఫ్రైలలో వేస్తే మంచిగా రెడ్ కలర్ బాగా ఫ్రై చేయడానికి తింటే ఎల్లిపాయలు. కానీ బాగా కారం ఉండే. ఇంక ఇప్పుడు ఎల్లిపాయ ఉంది కానీ పక్కకి పెడుతున్నా. కాకపోతే దాని ఫ్లేవర్ ఇందులో తగిలితే మంచిగా ఉండదు అని ఇంకా మస్తు ఉందిలో. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు కొడుతుంది నాకు. నీకు వెళ్ళదని టేస్ట్ వస్తుంది. వద్దులే, వేరే దాంట్లో వేసుకో, సుఖ కూడా పడతారు. స్వీట్లు కావాలంటే స్వీట్లు పంపిరు. ఒక్కొక్క పూటకు ఒక్కొక్కటి పంపిస్తున్నారు. గులాబ్ జామ్ కావాలంటున్నారు. గులాబ్ జామ్ వద్దు తినకూడదంటే ఏంటది జిలేబీ కావాలంటున్నారు. ఇప్పుడు 8 అవుతుంది. వచ్చేవరకు తను ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడు వస్తాడు. 10-11 కూడా అవుతుంది. అంతవరకు తిని వండుకొని రా అంటే నాన్న తెచ్చేదాకా మేము వండుకోమంటున్నాం. ఏం చూపిస్తాం? ఏమి ఇప్పుడు ఏం తీయగరా, అన్నం వేసుకొస్తా కొంచెం తినేసి పండు. ఏం చూపిస్తావరా? ఏంటిది ఇది? లెట్స్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్ నేమ్ సాత్విక్. బర్త్డే. ఫేవరెట్ కలర్ నీకు రెడ్ బ్లూ అంటే ఇష్టమా? ఫేవరెట్ టాయ్ కార్. ఫేవరెట్ ఫుడ్. అసలు టీచర్ రాపిచ్చిందా నువ్వు సొంతంగా రాసినావా? సొంతంగా ఇవన్నీ నువ్వే రాసినావా? కారు, టాయ్, పొటాటో. నీకు పొటాటో అంటే ఇష్టమా? పప్పు అంటే ఇష్టం కదా. పప్పు దేంట్లో లేదు. ఈ బుక్లో ఉందా? లేదు. మరి నీకు నచ్చినే రాయాలి కానీ బుక్లో ఉందో లేదో నీకెందుకు అవన్నీ? పప్పు అంటే ఇష్టం కాబట్టి పప్పు అని రాయి. ఫేవరెట్ కార్టూన్ ఏది? బొమ్మలలో నీకు ఏది ఇష్టం? చీకు బంటియా, డోరేమోన్నా, మోటు పతులా? మరి డోరేమోన్ రాయి. ఈ రబ్ చేయి, పొటాటోని రబ్ చేసి పప్పు అంటే ఇష్టం అని రాయి. ఇక్కడ జలేబీ అని రబ్ చేసి డోరేమోన్ అని రాయి. రేపు ఎగ్జామ్ ఉందంటున్నావు కదా, కొన్ని కలర్స్ తీసి పెట్టుకో. రాయిరా నువ్వు. ఫేవరెట్ ఫుడ్ పప్పు.
పప్పు స్పెల్లింగ్ వచ్చా? పిఏ పి పిఏ పిపియు కొంచెం గ్యాపి ఏమిటికంత దగ్గరికి రాస్తావు? పప్పు. ఫేవరెట్ కార్టూన్? డోరేమాన్. రాయ్ డోరేమోన్ అని. డోరేమాన్ స్పెల్లింగ్ డిఓ డి ఇక్కడ వస్తుంది కదా. బిగ్ డి రాయ్. ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా బిగ్ ఉండాలని చెప్తాలేనా? ఆ కలర్స్ పెద్ద డబ్బాలు ఉంటుంది చూడు. డిఓ ఆర్ఏఈ ఆర్ ఎంఓఎన్. వాడికి కలర్స్ ఉందంట, రేపు కలరింగ్ వేసేది. వీడికి కూడా ఉందంట, వీడు ఆల్రెడీ పెట్టుకున్నాడు అంతే. వీడు కూడా యాక్టివిటీ చేయాలంటే ఇది ఓపెన్ చేయరా బాక్స్. ఇంకా వీడు కొన్ని పెట్టుకున్నాడు, వాడికి రా అంటే నాకు కూడా ఉంది రేపు అంటున్నాడు. తీసుకో అలాంటి ఎట్లా తీసుకున్నాడో కొన్ని కలర్స్ అట్లా కొన్ని కలర్స్ తీసుకొని పెట్టుకో. మధ్యలో నేను మళ్ళీ ఒక కొత్త డబ్బా కూడా కొనుక్కొచ్చిన. మీకు ఈ కలర్స్ ఏడేడ వాడేస్తారో ఏమో తెలియదు. పెట్టేసుకో. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు జిలేబీ అని రాసినందుకు ఇప్పుడు జిలేబీ తినబుద్ధి అవుతుందా నీకు? స్కేల్స్ అన్ని మొత్తుకున్నారు కదా. యాక్చువల్గా వాళ్ళు ఇట్లాంటి నార్మల్ స్కేల్స్ కాదు, గేమ్స్ ఉండే స్కేల్స్ అడిగారని చెప్పినా కదా మొన్న వ్లాగ్లో. సో అవి దొరకలేవన్నమాట. మా తమ్ముడు చెప్పిన తీసుకురామని వాడు తెస్తా అన్నాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి మ్యాథ్స్లో కూడా మొత్తం వైట్ పేపర్స్ ఉన్నాయి. దానికి లైన్స్ కొట్టడానికి కూడా రాక ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. అందుకే ఇంకా స్కేల్స్ ఒక 6-7 షాపులే ఎత్తికినాం, ఎక్కడ లేవన్నారు. ఇంకా ఆన్లైన్లో నువ్వు ఆగు ఫస్ట్, తర్వాత నేను మాట్లాడతాను. 6-7 షాపులు అయితే తిరిగినాం అనమాట. ఇంకెక్కడ దొరకకపోతే ఇంకా మా తమ్ముడికి చెప్పిన ఇంకా ప్రజెంట్ అయితే కొట్టుకోవడానికి అయితే ఉండాలి కాబట్టి ఇది ఇప్పిస్తే అప్పుడు సైలెంట్ అయ్యారు. లేకపోతే పొద్దున లేవు, కరాటికి వెళ్ళు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదే పురాణం. స్కేళ్ళు మ్యాగ్నెట్లతో ఆడుకున్న చాలు కానీ ఈ బ్యాగులు తీసి ఎట్లా పడితే అట్లా పడేసి. ఇద్దరు ఆడుకోరు. ఒకసారి అంటే ఈరా ఏదో చూపిస్తాడంటే ఈరా చిన్నోడా. ఈడైతే మొండి కొడుకు చిన్నోడైతే ఒకసారి అంటే ఇస్తాడంట. అమ్మో ఎప్పుడో కొట్టింది ఇప్పుడు తీస్తావు కదరా వాడికంటే. ఒకసారి అన్నం వేసుకొస్తాను. టైం చూస్తూనే ఇగో 8:15 అయిపోయింది. పొద్దున్న లేవాలా మీరు మళ్ళీ. అన్నం కూరలు ఉన్నట్టున్నాయి, నాకేం పెద్దగా తినబుద్ధి అవుతలేదు. ఎందుకంటే అటుకుల చాట్ ఆ పిల్లలు పల్లీరు పుట్టినాలు గవి ఏరుకుని తిన్నారు. మిగతా అట్లే పెడితే నేను కొంచెం అదే తిన్నా. బాసలన్నీ కూడా తోమేసుకున్నా. నెక్స్ట్ కర్రీస్ వచ్చేసి ఎట్లే ఉంది. కిందది వచ్చేసి నిన్న వేసిండే కదా కాకరకాయ ఫ్రై అనమాట, అది అట్లే ఉంది. సో అన్నం ఎంత ఉందో ఏమో, అన్నం కూడా సరిపోతుందిలే, బాగానే ఉంది. అంటే ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది. ఏమని చేసుకోకపోలే పోగొట్టుకొని వస్తే అప్పుడు తెలుస్తుంది. సో నిన్న నైట్ కూడా అట్లే మా హస్బెండ్ వచ్చినాక అన్నం చూసి పెడతాను, ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు అని చెప్పిన కదా. ఇంతంత అన్నం మిగిలిండే అనమాట. చేయకపోవడమే నేయమైంది. నేను కొంచెమే తిన్నా. మా హస్బెండ్ కూడా కొంచెమే తిన్నాడు. ఎందుకంటే సమోసాలు తీసుకొచ్చిండే కదా. సో వాళ్ళిద్దరు 2 తిన్నాక నావి 2 మా హస్బెండ్వి 2 ఉంటే నేను ఒకటేమో తిన్నా. ఇంకా మిగతా 3 ఉంటే ఆ 3 మా హస్బెండ్ తిన్నాడు అనమాట. ఇంకా అతను తినేసరికి అతను కూడా కొంచెమే తిన్నాడు. ఉండకపోవడమైనా ఏమైంది, లేకపోతే అట్లా అవుతుండే. అందుకని ఒక్కోసారి నేను హస్బెండ్ వచ్చినాకనే చూసి చేద్దామని వదిలేస్తా. లేకపోతే ఎన్నోసార్లు వేడి అన్నం చేసి అట్లా పెట్టి మరుసటి రోజు తిన్న రోజు కూడా ఉన్నాయి. సో వీళ్ళైతే తినేసారు. ఇంకా పడుకోబెట్టేస్తా. చూస్తే నేను 8లో పడుకోబెడదాం అనుకున్నా. 8:26 అవుతుంది. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేదాకా నేను ఎడిటింగ్ చేసుకొని ఉండేలోపు అతను వస్తాడు. ఎడిటింగ్ చేసుకుంటా, కొంచెం ఫోన్ చూస్తా. మరీ బోర్ కొడితే అతను వచ్చే గ్యాప్లో 1 గంట పండుకొని కూడా వండుకుంటా. లేట్ కనుక అయితే రోజు ఆ ఒక్క మెత్త కోసం గొడవైనా ఇద్దరు. చిన్నోడా నువ్వేం దౌర్జన్యం ఇడు. రోజు నీవే తీసుకుంటావు నిజంగా. అంటే నువ్వు వేరే పెట్టుకో. అసలు మెత్తలు కొనాలి, మంచి మెత్తలు కొనేసి దానికి కవర్స్ వేయాలి. గుర్తుకే రాదు, అన్నీ అనుకుంటా కానీ గుర్తుకురాదు. ఏడవకు, రేపు నువ్వు వేసుకుందు. నిన్న నీవు వేసుకున్నావు కదా, ఈరోజు నువ్వు వేసుకుందు. నిన్న నువ్వు వేసుకున్నావు, ఈరోజు వీడు వేసుకుంటావు, రేపు నువ్వు వేసుకుందు. ఓకేనా?
నీకు దీంతో మంచి మెత్తలెక్క చేసి పండబెడుతుంది. నీకు అది కావాలి ఇది కావాలా ఏదో ఒకటి చెప్పు. అది కావాలి ఇచ్చేసేవా, రెండు ఇవ్వని ఏదో ఒకటే తీసుకో. నువ్వుదా నీకు మంచిగా మెత్తలు తీసుకుంటాలే. మాకైతే మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఇంత సైజు మెత్తలు చిన్న సైజు ఉంటాయి కదా, సో ఆ చిన్న సైజు మెత్తలకి మంచిగా ఇంతే ఉంటుండే మా మెత్తలు. మా ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు మా ఇంట్లో పెట్టిపోయినా కూడా చూపించినట్టున్నా. అవి మేము చిన్నగా ఉన్నప్పుడు మెత్తలు అనమాట. చిన్న సైజు చేసి కుడుతుండే మా అమ్మనే, కుట్టి దాని కవర్ కూడా కుట్టి వేస్తుండే అప్పట్లో. సో బాగుంటుండే. ఇక వీళ్ళకి తెద్దాం అనుకుంటే వీళ్ళు ఇంత పెద్దగానే అయిపోయారు. వీళ్ళకి ఇప్పటిదాకా చిన్న సైజు మెత్తలే పెట్టలే. కాకపోతే మేము ఈ ఇంటి కాకుండా వేరే రెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మేము సపరేట్ అయినాక పిల్లోస్ కొన్నా అనమాట. మీషోలో 6 ఏమో స్మాల్ సైజ్ పిల్లోస్ కొని సోఫా సెట్ మీద డిజైన్ లాగా పెడతారు కదా, సో అట్లాంటి పిల్లోస్ కొన్నా. సో అవి ఎక్కువ బెడ్ పైననే డిజైన్ లాగా ఉంటాయి. ఈడ కూడా బెడ్ని మేము పెద్దగా యూజ్ చేయం కదా, సో అట్లే ఉంటాయి అనమాట. ఇంటికి వచ్చినాక ఒకటి పోయిన తర్వాత మేము మధ్యలో కూడా వేరే కొన్నాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి కొన్నాము. ఇవి కొని దీని కవర్స్ తీసుకుందాం అనేలోపు ఇవి కంప్లీట్గా పోయింది. తీసుకుంటే ఈసారి పెద్దవి పిల్లలు కూడా చిన్న సైజ్ తీసుకొని కవర్స్ తీసుకోవాలి. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను నేను. అన్నీ ఓన్ హౌస్ అయినాక చూసుకుందాం అనుకుంటే ఇక్కడ దాకా తెచ్చుకుంటా. కానీ మధ్యలో అనిపిస్తుంది అన్నీ ఒక పాయింట్ వచ్చినప్పుడు కొందాం అనుకుంటే లైఫ్ ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఎప్పుడు అనిపించింది అప్పుడే చేయాలని అనుకుంటుంటా, కానీ మర్చిపోతుంటా. తీసుకుందామని నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తుంటా. ఏందిరా ఆ టెడ్డీ బేర్ కూడా చూడండి. ఆ టెడ్డీ బేర్ని ఎంతో ఇష్టంతో ఫస్ట్ టెడ్డీ బేర్ మా హస్బెండ్ దగ్గర తీపించుకున్నా. చెప్పరా నువ్వు చెప్పు. బర్త్డేది కాదు, బర్త్డే వస్తుంది అన్న ఇట్లాంటి టైంలోనే అనుకుంటా. ఇంకొక 10-20 days బర్త్డే ఉంటుంది అన్నప్పుడు తీసుకున్నాము. కనీసం దాన్ని ఒక వారం కూడా కింద పెట్టింది లేదు. వీళ్ళు దానిపైన పండుకొని దొల్లి అది ఏదో లోపల పత్తి కుచ్చి ఇచ్చిరంటే ఇచ్చిర్రు. హ్యాండ్స్ అవన్నీ కుట్లు చక్కగా వేసలేరు. ఆ తర్వాత నేను మళ్ళీ మధ్యలో కుట్టే వాళ్ళు ఉంటారు కదా, పోతారు కదా, అవి పర్సులు అవి కుట్టుతామని చెప్పి వాళ్ళని పిలిపించి నేను మళ్ళీ మొత్తం డబల్ వేయించినాక మళ్ళీ కొన్ని రోజులు కింద పెట్టినా. మళ్ళీ అది డబల్ వేయించినా సరే మళ్ళీ వీళ్ళు దాన్ని ఏమి ఇట్లా పడి గెంతుతారు. డబల్ ఇట్లా కొట్టుకుంటారు మనుషుల మీద పడి. అట్లా పడి కొట్టుకుంటూ తొల్లుకుంటూ ఉంటుండే దాని మీద. ఇంకా అది అట్లా చేసి మొత్తానికే పోయింది. మళ్ళీ దాన్ని పత్తి అంతా ప్రాపర్గా పెట్టి కుట్టిపించాలి అని దాని పైనే పడేసిన. గట్టి కుట్టిపించి అసలు నీట్గా ఉండే. యాక్చువల్గా దాని పైన ఎట్లున్న కవర్ అట్లే పెట్టిండే. ఇట్లా ఎంత మురికి చూడండి. కానీ ఆ కవర్ పోయింది. అది ఇల్లు చదువుకుంటూ ఉంటుంటా కదా అప్పుడప్పుడు, ఆ టైంలో కవర్ పోయింది. కవర్ పోయినాక అది అంత గబ్బులు వేసింది. తీయాలి దాన్ని కూడా తీసి మంచి కుట్లేపించి దానిపైన వండుకుంటే అసలు ఇంత ఉంటుంది మంచిగా. మా పెద్దోడు ఎంత ఉన్నాడో అంత ఉంటుంది. అది పెద్దగా కుట్టిస్తాను నిజంగా. అంటే ఎప్పుడైనా తీపిచ్చి కుట్టిపించి నీట్గా వాష్ చేస్తా. అంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది దాని మీద. మా హస్బెండ్ కూడా వస్తుండే దాన్ని ఇట్లా గోడకి వేసుకుంటుండే, దాని మీదే వాళ్తుండే. అందరం అట్లా వాలి 1 weekలో కబ్బులు వేపేసినాం, ఖరాబ్ చేసినాం. పండుకోండి మీరు. లైట్ బంద్ చేద్దునా? ఉండను పండుకోండి. వీడియో చూడు. టాయిలెట్ పోసి వచ్చి ప్యాంట్ ఎంతగానో పచ్చిగా చేసుకుంటా. దోమలు కొరుకుతున్నాయి. దోమలు బయట స్టార్ట్ చేయాలి. పండుకోండి. మస్తు టైం ఎడిటింగ్ చేసుకుంటాను నాన్న వచ్చేవరకు. నాన్న ఎప్పుడు వచ్చినా ఎక్కువనే తెస్తాడు గులాబ్ జామ్ జిలేబీలు. నేను 1-2 తిన్నా, మిగతావన్నీ మీకే పెడతా. పొద్దున్న లేచి తిందురు. పొద్దున్న లేవగానే కూడా ఇయ్యను నేను. కరెక్ట్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ తయారయ్యి టిఫిన్ చేసినాక స్కూల్కి వెళ్ళే ముందు ఇస్తాను నేను. అరే జ్యూస్ చేయడానికి క్యారెట్స్ లేవురా. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసి 2-3 days అవుతుంది. క్యారెట్స్ లేవు, బీట్రూట్లు ఉన్నాయి కానీ క్యారెట్లు లేవు. మొన్న వెజిటేబుల్స్ తెచ్చిండు, ఉన్నాయి అనుకున్నట్టున్నాడు, క్యారెట్లు తెచ్చిండు. చెయ్యాలి. అది తాగితే వీళ్ళు మంచిగా ఉంటారు. అది కొబ్బరి బెల్లం ఇవే బలం, వీళ్ళకి మంచిగా యాక్టివ్గా ఉంటారు. మ్యాంగో జ్యూస్ ఎవరి నుంచి తేవాళ్ళ? మ్యాంగో జ్యూస్ ఇప్పుడు షాపులలో అమ్మేటివి నువ్వు ఎంత నెత్తి కిందికి తలకాయ ప్యాక్ చేసినా పియ్య. జిలేబీలు తెచ్చిండు. ఆడ అది ఉంది చూడు, తెచ్చుకోపోవే. అది మటన్ పచ్చడి డబ్బాది ఉంది చూడు, ఆ డబ్బా పైన స్పూన్ కూడా తెచ్చుకో. ఇవే ఏమన్నారు నీకు? ఒకడితేనైతే ఒకటి చెప్తే పురాణం అన్నీ మోసుకొని వస్తాడు. ఈ మిక్చర్ కూడా అందులో వేసుకొని తిను, బాగుంటుంది.
అది పిల్లలు అడిగిరి చేసి ఒకసారి చేసేంటివి కదా నువ్వు తినబుద్ధి అవుతుందని. ఇవి వీళ్ళు మురుకులన్న యాక్చువల్గా వీళ్ళు ఇవే అడిగిండే, మేము నానంటే బేకరీకి వెళ్తామని, అందుకే ఫోన్ చేసి బేకరీకి వెళ్ళి జరేమని తెచ్చుకుంటాము, అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నారు. ఇంక ఇది చేసి ఇచ్చి ఏమంటే ఇది చేసి ఇచ్చినాక తినబెట్టినాకనే అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం అన్నం తిని పండుకున్నారు మూతవర్లు ఇద్దరు. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ తింటే మనం కూడా ఏడు అన్నం గింత గింత తింటాము, మళ్ళీ అన్నం మిగిలేటట్టు ఉంది ఈరోజు కూడా. నేను ఇవి తింటే చక్కగా తినను కూడా తిను నాకు ఇంకొంచెం ఎడిటింగ్ ఉంది చేసుకుంటా. తిను అప్పుడే పేర్లు పెడతావు కానీ తినేతే తిను, స్పూన్ తెచ్చుకో అన్నా కదా. కొంచెం సాల్ట్ ఎక్కువైంది నాకైతే. బాగైందా? తినకటే ముందు నీవు చిన్నోడు పిల్లలు ఇద్దరు అంతే, పేర్లు పెట్టడానికి ఫస్ట్ ఉంటారు, నంబర్ 1 ఉంటారు. తిన్నాక చెప్తారు ఎవరైనా రుచి ఎట్లయిందని. తినకటే ముందే తెలుస్తుందా మీకు? చూస్తే తెలుస్తుందా రుచి? వాసన బట్టి చెప్తారు మీరు. హాల్లో ఫ్యాన్ వేసినావు వచ్చినావు, వీడికి ఎవడు బంద్ చేయవు ఫ్యాన్. పిల్లలు అసలు ఉంటుంది ఫ్యాన్ టీవీ బంద్ చేసి వస్తారు రూమ్కి వస్తే, నువ్వు అన్నీ అట్లా పెట్టేసి వస్తావు. వాళ్ళు బంద్ చేసే వచ్చారు. ఇప్పుడు నువ్వు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ముఖం కడుక్కొని వచ్చేటప్పుడు ఫ్యాన్ వేసుకోలేవా? పోయేటప్పుడు బంద్ చేయట్లే. సో తినేసినాం. యాక్చువల్గా నేను వచ్చేసి అన్నం అయితే తినలేదు, ఈవినింగ్ అది అటుకుల చాట్ తిన్నా కదా. సో నాకు ఎందుకు అన్నం తినబుద్ధి కాలేదు. రెండు గులాబ్ జామున్ వస్తుంది, 2 జిలేబీలు తిన్నా అంతే. ఇతను అన్నమే తిన్నాడు. పచ్చికాయలు అంటే ఇష్టం ఇతనికి అని చెప్పినా కదా. సో ఇంక ఇవి తెచ్చుకున్నాడు. ఇంక వీటికంటే ఇవి ఈరోజు ఫ్రెష్గా ఉండే కదా, ఇంక ఇందులో ఏరుకొని అన్నంలో తిన్నాడు అనమాట. సో ఇంక కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, అది కూడా ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నం అయితే ఇప్పుడు నేను తింటే అయిపోతుండేమో కానీ తినలేను కదా, అట్లే ఉంది పడేస్తా, ముందర పంతులైనా తినేస్తాయి. ఇంక ఇంతే, ఇది తోముకొని వీడియో పెట్టుకొని పడుకోవాలి. ఇంక ఇంతే ఇవాళ వీడియో. బాయ్.